ఈ మిక్సర్ గ్రైండర్ అనేది తిరగట్లేదని కంప్లైంట్. మనం ఇప్పుడు సిరీస్‌లో చెక్ చేస్తున్నాం. స్పీడ్ 1లో పెట్టయితే నేనైతే రొటేషన్ చేస్తున్నాను. చేత్తో తిప్పితే అయితే మనకి సీరీస్‌లో అయితే కంటిన్యూటీ చూపిస్తుంది. లేకపోతే లేదు. కంపెనీ చూసినట్లయితే పీజీఎన్ కంపెనీ. ఇప్పుడు మీకు ల్యాంప్ అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. సీరీస్‌లో ఏ విధంగా ఎలుగుతుందో. మనకి డిమ్ము, డిప్పు అవుతూ ఉంటుంది. అంటే ఫీల్డ్ కాయిల్‌లో నుంచి ఆర్మేచర్‌కి పోయే కార్బన్ సరిగిపోయినా కూడా ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడు మనం వైండింగ్ చెక్ చేసుకోవాలన్నా లేదా కార్బన్ చెక్ చేసుకోవాలన్నా కానీ బాటమ్ సైడ్ ఉండే క్యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు కింద స్క్రూలు ఇచ్చున్నారు కదా 5 స్క్రూలు. మనకి ఇదొకటి, 1, 2, 3, 4, 5. 5 స్క్రూలు అనేటివి ఓపెన్ చేసుకోవాలి. ఈ ఓపెన్ చేసుకోవాలన్నట్లయితే మనకి ఈ ఓపెన్ చేయాలంటే యాంటీ క్లాక్ వైజ్ తిప్పినట్లయితే మనకు ఓపెన్ అయిపోతాయి. ఇప్పుడు 5 స్క్రూలు అయితే ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను. ఓపెన్ అయింది కదా! ఓపెన్ అయిన తర్వాత ఓవర్‌లోడ్ స్విచ్ అనేటివి సీరీస్‌లో కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఆ 2 క్లిప్‌లు కూడా ఓపెన్ చేసుకోవాలి. ఒకరు గట్టిగా ఉండి లాక్ టైప్‌లో ఉంటాయి. అవి కూడా ఓపెన్ చేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. మనకి ఓవర్‌లోడ్ స్విచ్ అయితే బాగానే ఉంది. చూసారంటే కార్బన్ బేసెస్ అనేది కంటిన్యూటీ చూసుకోవాలి. కొద్దిగా అనేది కార్బన్ బేసెస్ అనేది ఆ ప్లేట్ వస్తది కదా! లోపల కార్బన్ బేసెస్ కూర్చునే ప్లేట్ అనేది అది డ్యామేజ్ అయ్యి ఉంది. అది ఒకసారి చెక్ చేసుకోవాలి. లోపల ఇంకేమన్నా ప్రాబ్లమ్ ఉన్నాయనేది కూడా ఒకసారి అయితే కంప్లీట్‌గా అయితే చెక్ చేసుకోవాలి. ఆర్మేచర్ కమ్యుటేటర్ ఫెయిల్ అయినా కూడా ఇట్లాగే హెవీ ప్రాబ్లమ్ మీద మనకి ఇటువంటి ఇరిగిపోతూ ఉంటాయి. అన్నీ వన్ బై వన్ అయితే మోటర్ ఓపెన్ చేసుకొని అయితే చెక్ చేసుకుందాం ఇప్పుడు. చూసారంటే మీకు కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు మోటర్ ఓపెన్ చేసుకోవాలన్నట్లయితే పైనుండే కప్లర్ అనేది తీసేసుకోవాలి. ఎక్కువగా మనకి ప్రెస్సింగే వస్తాయి. కొన్ని కంపెనీలు ఏందంటే థ్రెడ్డింగ్ వస్తాయి. మరీ ఓల్డ్ అయితే యాంటీ క్లాక్ వైజ్ కూడా వస్తూ ఉంటాయి. అవి కూడా చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేటివి ఎక్కువ కూడా ప్రెస్సింగ్‌లోనే ఉన్నాయి. ఇదొచ్చేసి మనకి ప్రెస్సింగు. మనకి ప్రెస్సింగ్ కాబట్టి మనకు ఊరికనే వచ్చేసింది. ఈ విధంగా తీసేసుకొని అయితే మోటర్ అనేది మళ్ళీ ఓపెన్ చేసుకోవాలనుకున్నట్లయితే లోపల మోటార్‌కి సంబంధించిన 4 స్క్రూలు ఉంటాయి. అంటే పై క్యాప్‌కి మళ్ళీ కింద బాడీకి సంబంధించిన 4 స్క్రూలు ఉంటాయి పెద్దయి. ఆ 4 స్క్రూలు అనేటివి ఓపెన్ చేసుకోవాలి. కిందది పై టాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. అప్పుడనేది మనకి మోటార్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ స్క్రూలు అనేటివి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. స్క్రూలన్నీ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి టాప్, బాటమ్ అనేది సెపరేట్ అయిపోతుంది. మనకి మోటర్ ఓపెన్ చేసుకోవాలన్నట్లయితే వైర్లన్నీ అడ్డంగా ఉంటాయి కదా! మీలో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే స్పీడ్ కంట్రోల్ స్విచ్‌కి అనేది ప్రెస్సింగ్ నాబ్ ఉంటుంది. అది లాగితే వచ్చేసింది కదా! అది వచ్చేసిన తర్వాత లోపల అనేటివి 2 స్క్రూలు ఉంటాయి. కొన్ని మోడల్ అయితే ఒకటే స్క్రూ ఉంటుంది లావుది. ఇప్పుడైతే ఆ 2 స్క్రూలు కూడా ఓపెన్ చేసుకోవాలి. అవి ఓపెన్ చేయాలన్నా కూడా యాంటీ క్లాక్ వైజ్‌లోనే తిప్పితే లూజ్ అయిపోతాయి. ఆ 2 స్క్రూలు అనేది ఓపెన్ అయితే మనకు ఆ స్విచ్ అనేది బ్యాక్ సైడ్‌కి వచ్చేస్తుంది. అంటే ఆ స్పీడ్ కంట్రోల్ వైర్లు ఎక్కువ ఉండడం వల్ల కొత్తగా చేసేవాళ్ళు ఏందంటే కొద్దిగా కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది కాబట్టి ఆ స్విచ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఆ స్విచ్‌లో ఏందంటే ఒక పేసు, కొరవయన్నీ స్పీడ్ కంట్రోల్స్ ఉంటాయి. ఇంక అంతకు మించి ఏమి ఉండవు. ఇప్పుడైతే వైర్ అనేది లూజ్ చేసుకున్న తర్వాత మోటర్ అనేది మనకి ఫ్రీగా అనేది బయటకైతే వచ్చేస్తుంది. చూసారు గదా! వాటర్ అనేది వన్ బై వన్ అనేది చెక్ చేసుకుంటూ రావాలి. అసలు ఎందుకు ప్రాబ్లం అనేది. ఇప్పుడు చూసుకున్నట్లయితే కార్బన్ చూసారు కదా! బయటకు వచ్చేసింది. ఆర్మేచర్ కూడా కామ్యుటేటర్ అనేది ఆ ప్లేట్లు ఉంటాయి కదా! కార్బన్ కామ్యుటేటర్‌కి అయన్నీ కూడా ఒక 4, 5 ఇరిగిపోయాయి. అంటే హై టెంపరేచర్ మీద ఇరిగిపోయి ఉంటాయి అయి. ఇప్పుడు ఆర్మేచర్ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. చూసారంటే ఆ కార్బన్ బేసెస్ కూడా మార్చుకోవడం మంచిది. అంటే కార్బన్ బేసెస్ కూర్చుంటుంది కదా ప్లేటు. ఆ ప్లేట్ మార్చేసేయాలి. ఇప్పుడు ఈ ప్లేట్ మార్చేసుకోవాలి మనం. అట్లాగే ఆర్మేచర్ కూడా మార్చుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసైతే మీకు ఒకసారి చూపిస్తాను మొత్తం. ఇప్పుడు ఈ మోటార్ ఓపెన్ చేసుకోవాలంటే మనకి ఆ మోటార్ ఓపెన్ చేయాలంటే లాంగ్ స్క్రూలు అనేటివి 2 ఉంటాయి. అవి ఇప్పుడైతే ఓపెన్ చేసుకుందాం. మోటార్ అయితే ఓపెన్ అవుతుంది. చూసారు కదా! ఈ లాంగ్ స్క్రూలు ఉంటాయి అయి. అయి యాంటీ క్లాక్ వైజ్ గాని తిప్పామంటే ఆ నట్లు అనేటివి లూజ్ ఎక్కుతాయి. అంటే ఓపెన్ అయిపోతాయి. చూస్తున్నారు కదా! సేమ్ అదే ఆపోజిట్ డైరెక్షన్‌లో మనకి ఆపోజిట్‌లో మనకి ఇంకో స్క్రూ అయితే ఉంటుంది. అది గూడా ఓపెన్ జేసుకోవాలి. ఓపెన్ జేసేసుకున్నాం గదా! ఇప్పుడు మనకి ఆ కిందది, పైదనేది ఓపెన్ అవుతాయి. అంటే ఆర్మేచర్ అనేది సంబంధించింది. మనకి ఆర్మేచర్ గూడా మనకి బయటకొచ్చేసింది గదా! ఇప్పుడు గాని ఆర్మేచర్ గాని చూసినట్లయితే మీరు చూసారు గదా! కమ్యుటేటర్ అనేది ఫెయిల్ అయిపోయింది. అంటే ఇది
మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అయినా ఉంటుంది. లేదంటే ఇంకేమన్నా అవి టెంపరేచర్ మీద విరిగిపోవడం అయితే జరిగింది. ఇటువంటి మోటార్లు ఎక్కువ బాంబే బిగ్ కోర్స్ టైప్‌లో అయితే వస్తూ ఉన్నాయి. ఎక్కువగా లోకల్ మిక్సర్ గ్రైండర్‌లో కూడా ఇట్టే వస్తాయి. ఇప్పుడు బుషింగ్ ఉంది కదా! ఆ బుషింగ్ సంబంధించిన ఆయిల్ అనేది ఏసుకోవాలి. బుషింగుల్లో నందాలనే స్పాంజులనేటివి ఉంటాయి. ఆయిల్ పెట్టుకోవడం వల్ల మనకి ఆయిల్ పీల్చుకుంటుంది. అదేవిధంగా పైన బాల్స్ ఉంది కదా! ఆర్మిచర్ పైన ఆ బాల్స్ అనేది తీసి పెట్టుకోవాలి. ఆ బాల్స్ పోయిందంటే మళ్ళీ ఎతుక్కోవడం కష్టం. ఇదొచ్చేసి మళ్ళీ కొత్త ఆర్మిచర్‌కయితే ఏసుకోవాలి. ఇదేందంటే ఆర్మిచర్‌ని స్మూత్‌నెస్ చేస్తుంది. అంటే భారంగా తిరగకుండా స్మూత్‌గా తిరిగే విధంగా అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడు గానీ లోపల గూడా చూసుకోవాలి. లోపలుండే బుషింగ్ కూడా ఆయిలేసి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఓపెన్ జేసుకోవాలంటే ముందు కార్బన్ బ్రషెస్, క్లిప్పులనేటివి తీసుకోవాలి. కలెక్షన్స్ ఉన్నాయి గదా! వైర్స్ అనేటివి. అయి తీసుకోవాలి. మామూలుగా అయి కార్బన్స్‌కి కనెక్ట్ అయ్యి ఉంటాయి ఆ వైర్స్ అనేటివి. ఆ వైర్స్ అనేటివి రిమూవ్ చేసుకున్నట్లయితే మనకి ఆ కార్బన్ ప్లేట్ అనేది ఓపెన్ అవుతుంది. లాగేసామంటే వచ్చేస్తుంది మామూలుగా. ఇప్పుడు చూసినట్లయితే మనకి కూర్చునేటి సీటింగ్ ఉన్నాయి గదా! అయి పక్కకైతే వచ్చేసాయి. అంటే ఆర్మిచరు ఫెయిల్ అయిపోవడం వల్ల ఏకదమ్మున కార్బన్ బేసెస్ మీద ఆ కామ్యుటేటర్ అనేది సీటింగ్ పోవడం వల్ల ఏకదమ్మున అనేది గుద్దిన వల్ల మనకి ఇయనేటియి బెండ్ అయిపోయాయి. అది గాక మనకి ఆ ప్లేట్ అనేది కూడా మనకి డెలికేట్‌గా ఉంది. అది గాక స్పార్క్ వచ్చి డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఈ పెద్ద రేట్ ఉండవు కాబట్టి కొత్తయైతే ఏసేస్తా ఉన్నాను నేనైతే. ఇప్పుడైతే మనం అంతా నీట్‌గా క్లీన్ జేసుకోవాలి. బుషింగ్‌లో ఏదైనా డస్ట్ ఉన్నా గానీ మళ్ళీ బుషింగ్‌లో ప్రాబ్లమ్ వచ్చే అవకాశాలుంటాయి. మనకి ఆ బుషింగ్‌ల సైడ్ అయితే ఆయిల్ అయితే ఏసుకోవాలి. స్పాంజులయితే ఉంటాయి బుషింగు. టెంపరేచర్ ఎక్కువ రాకుండా మనకి హీట్ అయినప్పుడు ఆయిల్ పీల్చుకునేదానికి ఆ బుషింగ్ సైడ్ అయితే స్పాంజులుంటాయి. ఆ స్పాంజుల్లో ఆయిలేసాకనైతే పెట్టుకొనుండాలి. కొద్దిగా సేపు ఒక 5 నిమిషాలైనా ఆయిలేసి పెట్టామంటే అయి పీల్చేసుకుంటాయి. ఇప్పుడు 4 స్క్రూలనేటివి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఆ కార్బన్ ప్లేట్ అనేది మనకైతే ఓపెన్ అయిపోతుంది. ఈ స్క్రూలన్నీ కూడా యాంటీ క్లాక్ వైజ్ ఓపెన్ చేస్తే మనకి ఆ స్క్రూలన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. తీసేసాం గదా! తీసేసిన తర్వాత మనం ఈ 2 ఆర్మచర్లు గాని ఇయన్నీ కూడా కొత్తయైతే యేసుకుందాము. ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను. ఇది కొద్దిగా స్పార్క్ వచ్చి ప్రాబ్లమ్ అయితే పోయింది. మన కాడ కొత్తయైతే ఉన్నాయి కాబట్టి కొత్తదైతే యేసేస్తున్నాను. ఈ ఆర్మచ్చరు ఫెయిల్ అయిపోవడం వల్ల మనం కొత్తదైతే తెప్పించుకున్నాం. ఈ కొత్తదేసైతే మనం ఇప్పుడైతే ఫిట్ చేసుకున్నాం. అదేవిధంగా మనకి ఆర్మచ్చర్ పోతూ ఇది కార్బన్ బేసెస్ ప్లేట్ అనేది కూడా డ్యామేజ్ అయింది కదా! అది కూడా కొత్తదనేది వేసుకొని అయితే మీకు ఒకసారి అయితే చూపిస్తాను. ముందుగా అయితే ఈ కార్బన్ బేసెస్ ప్లేట్ అనేది బిగించేసుకున్నాం. మనకి ఏం లేదు, క్రాస్గా పోతుందంటే మనకి కూర్చునేస్తుంది. మనకి ఈ సీటింగ్లో అయితే మనకి 4 స్క్రూలు అయితే ఉన్నాయి. ఆ 4 స్క్రూలు అయితే బిగించేసుకున్నాం. ఈ స్క్రూలన్నీ కూడా నీట్‌గా బిగించుకోండి. అన్‌బ్యాలెన్స్ లేకుండా. మామూలుగా హ్యాండ్ టైట్ చేస్తే సరిపోతుంది. అంటే వైబ్రేషన్‌కి లూజ్ లేకుండా. 4 స్క్రూలు బిగించేసుకున్నాం కదా! ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసుకున్నాం. మనకి ఆర్మిచర్ కూడా కొత్తదైతే వేసుకోవాలి. బుషింగ్‌లకి అనేది ముందుగా మనం పని చేయకముందే ఆయిల్ అనేది వేసి పెట్టుకోవడం వల్ల మనకి ఇది నందాలు అనే లోపల స్పాంజీలు అనేటివి పీల్చేసుకొని ఉంటాయి. ఆల్రెడీ నేను వేసి పెట్టే ఉన్నాను కాబట్టి మనకి పీల్చేస్తుంది. ఇప్పుడైతే మనకి పీలవడం లేదు. అదేవిధంగా మనకి పై దానికి కూడా ఆయిల్ అనేది వేసి పెట్టుకోవాలి. చూసారు కదా! దీంట్లో అయితే ఆయిల్ చెమ్మ అయితే కనిపిస్తూనే ఉంది. లైట్‌గా వేసుకోవాలి. ఎక్కువ వేసినా మళ్ళీ వైండింగ్‌లో దిగిపోతుంది. ఆల్రెడీ వేసి ఉన్నాను కాబట్టి మళ్ళీ వేయలేదు దానికి. ఆర్మిచర్ కొత్తదైతే ఇదేను. మనకి ఇదొచ్చేసి పాతది. ఇది కొత్తది. ఇప్పుడు కొత్తదైతే మార్చి అసలా రన్నింగ్ అవుతుందా లేదా అన్నదైతే ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది కొత్త ఆర్మేచర్‌కి మనం లైట్‌గా అనేది గ్రీస్ అనేది పూసుకోవడం వల్ల మనకి వెనక పక్క బాల్స్ అనేది కూర్చుంటుంది. బాల్స్ అనేది ఇక్కడ ఉంది గదా! ఈ బాల్స్ అనేది ఖచ్చితంగా ఏసుకోవాలి. ఆర్మేచర్ లైఫ్ అనేది ఇక్కడే వస్తుంది. అంటే స్మూత్‌గా తిరిగేదానికైతే బాగుంటుంది ఆర్మేచరు. ఇప్పుడైతే స్టేటర్‌లో అయితే కూర్చోబెట్టుకుందాం వైండింగ్‌లో, కోర్‌లో.
మనం కోర్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. వైండింగ్ బాగుందా? ఏమన్నా పేపర్ ఏమన్నా కరిగిపోతున్నాయా అనేది చూసుకోవాలి ఖచ్చితంగా. లేదంటే మళ్ళీ షార్టేజ్ వచ్చిపోయే అవకాశం ఉంటుంది. నాకు వైండింగ్ బాగుంది కాబట్టి ఆర్మేచర్ అయితే మారుస్తున్నాను. ఆ ఫీల్డ్ కాయిల్ పర్ఫెక్ట్‌గా బాగుందా లేదా అనేది తెలుసుకోవాలంటే మల్టీమీటర్ గానీ, క్లాంప్ గానీ కంటిన్యూటీ టెస్ట్‌లో పెట్టుకొనైతే చెక్ జేసుకోవాలి. రెసిస్టెన్స్ వాల్యూ అనేది 5కి తగ్గకుండా ఉండే విధంగా చూసుకోవాలి. చిన్న మిక్సర్ గ్రైండర్స్ మటుకు. సైజు పెరిగే కొద్దీ రెసిస్టెన్స్ వాల్యూ తగ్గుతూ ఉంటాయి. అంటే వైండింగ్‌ని బట్టి. ఆర్మేచర్ పైన నా అడ్జస్ట్‌మెంట్ నట్ అనేది ఉంటుంది. ఆ నట్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఎంత అడ్జస్ట్ అవుతుందనేది చూసుకొని లాస్ట్‌లో అయితే బిగించుకోవచ్చు. లూజ్ చేసి పెట్టుకున్నాం కొద్దిగా. మనకి ఆర్మేచర్ అయితే లోపలికి కొద్దిగా జరిగింది కదా. ఇప్పుడు మనకి ఆర్మేచర్ అనేది ఇక్కడ కార్బన్ బేసెస్ ఉన్నాయి కదా. కార్బన్ బేసెస్ అనేది కాంటాక్ట్ కావాలి కరెక్ట్గా. దాన్ని చూసుకొని అయితే మనం బిగించుకోవాలి. వాటర్కి సంబంధించిన యోక్కు బ్యాక్ అయ్యే పై చెప్ప కింద చెప్ప అంటాం కదా. అవి వచ్చేసి మనకి ఆ బుషింగ్లో ఏమన్నా డస్ట్ ఏమన్నా ఉందా అనేది చూసుకోవాలి. ఇసుక రేణువులు ఉంటే మట్టుకు బుష్లు అరగదీసేస్తాయి. ఖచ్చితంగా నీట్గా క్లీన్ చేసుకొని అయితే వేసుకోండి. డస్ట్ ఏం లేకుండా బుషింగ్లలో. మనకి వాషర్ ప్లే ఉన్నట్లయితే వాషర్లు చూసుకొని వేసుకోవాలి. మనకి ఎక్కువ ఎన్ని వాషర్లు పడతాయి అనేది చూసుకొని వేసుకోవాలి. దీనికైతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 2 వాషర్లు అయితే వేసాను. ఆ 2 వాషర్ల మీద మనకి గ్యాప్ ఎంత ఉందో చూసుకొని అయితే మనము వేసుకోవాలి. అవి వేసిన తర్వాత కూడా మనకి ఇంకా 2 వాషర్లు అయితే గ్యాప్ ఉంది. ఆ వాషర్ ప్లే అనేది లేకుండా ఖచ్చితంగా చూసుకోవాలి. లేదంటే మనకి ఆ ఆర్మేచర్ అనేది పైకి కిందకి గెంటుతూ ఉంటుంది. అటువంటప్పుడు ఎక్కువగా మనకి మిక్సీ గిన్నెల కప్లర్స్ అనేవి డ్యామేజ్ వస్తుంటాయి. ఓపెన్ చేసి నేను ఎక్స్ట్రా వాషర్లు అనేటివి వేసుకుని అయితే ఫిట్ చేసుకుంటాను. వాషర్లు అనేటివి ఈ విధంగా ఉంటాయి. మనకి ఈ తీసుకొని అయితే మనకి ఆర్మేచర్కి అయితే వేసేస్తున్నాను. మనకి ఆ సీటింగ్ నట్లు కూర్చుంటాయి కదా. ఆ హోల్ అయితే చూసుకొని అయితే మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత టైట్ అయితే చేసుకోవాలి. అసలు ఫ్రీగా తిరుగుతుందో లేదన్నది ఊరికనే తిప్పి అయితే తీసుకోవాలి. మనకి ఫ్రీగా అయితే తిరుగుతుంది. ఇప్పుడైతే నట్లు అయితే వేసుకొని బిగించుకుందాం. స్క్రూలు ఉన్నాయి కదా, స్క్రూలు అనేటివి వేసేసుకోవాలి. ఈ స్క్రూలు అనేది లూజ్ లేకుండా బిగించుకోవాలి. లేదంటే మనకి రన్నింగ్‌లో మోటార్ పట్టేసి మనకి యామ్స్ ఎక్కువ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనకి టైట్‌గా బిగించుకున్న తర్వాత మోటర్ ఏమన్నా మనకి ఫ్రీగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. మనకి ఫ్రీగానే ఉంది. ఒకవేళ లేదు ఉన్నట్టు యాడైనా టైట్‌గా పడుతున్నట్టయితే కొద్దిగా తట్టుకోండి. యాడైనా ఉన్నా గానీ చాలా ఫ్రీ అయిపోతుంది. ఇప్పుడు మనం పైనున్న స్క్రూ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. కొద్దిగా మనకి ఎంత కావాలో అంత. అంటే మోటార్ మనకి షేక్ లేకుండా అనేది చూసుకొని మనకి అంటే షేక్ అనకూడదు. మనకి ఫ్రీగా ఉండాలి మోటార్ అనేది. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది. ఫ్రీగానే ఉంది. మనకి షేక్ అనేది ఉండకూడదు కిందకి పైకి. లోపల కోర్కి ఆర్మేచర్కి కరెక్ట్గా ఈ కోర్ ఉంది కదా, పై కోరు. ఆ పై కోర్కి లోపల ఉండే ఆర్మేచర్కి కరెక్ట్గా సెట్ కావాలి. అంటే మీకు చెప్పాలంటే మనకి ఈ ఆర్మేచర్ ఉంది కదా, కోర్ అనేది. ఈ కోర్కి మనకి స్టేటర్ ఉండే కోర్కి కరెక్ట్గా ఆ సీటింగ్లో ఉన్నప్పుడు మనకి మోటార్ అనేది ఓవర్ హీట్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది నెట్టేదానికి. ఇప్పుడైతే నేను కార్బన్ బేసెస్ అనేవి కొత్తగా వేసుకొని అయితే ఒకసారి అయితే చెక్ చేసుకుంటాను. అసలు వైండింగ్ బాగుందా. మళ్ళీ కొత్తవి కూడా ఒక్కోసారి కంప్లైంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఆర్మేచర్స్ అనేటివి. ఇవి వచ్చేసి పాత మోటారు. మనకి పాత మోటార్ కార్బన్ బేసెస్ ఇవి. మనకి కొత్త ఇవి వచ్చేసి సుమిత్ మోడలు. ఇవి వచ్చేసి మహారాజా మోడలు. మహారాజా మోడల్ ఏంటంటే ఇట్లా లోపలికి వెళ్తాయి. మనం వేసింది వచ్చేసి ఇప్పుడు వచ్చేసి సుమిత్ మోడలు కార్బన్ బ్లేసెస్ ప్లేట్ అయితే వేస్తున్నాము. దానికి సెట్ అయ్యేటైతే ఇవి. కాకపోతే మనకి వీటికి ఉండే క్లిప్పులు ఉన్నాయి కదా,
ఈ కట్ చేసి మామూలు క్లిప్పులన్నీ వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా సాల్డరింగ్ అనేది చేసేయచ్చు. ఇప్పుడైతే నేను ఏతే వేసుకొని ఈ క్లిప్పులకు అనేవి మనకు ఇటువంటి క్లిప్పులు ఉంటాయి. మనకి అయితే మనకి లూజ్ కాంటాక్ట్ అయితే రావు. మనకి స్టిప్పింగ్ అనేది చాలా హెవీగా ఉంటుంది. హెవీగా ఉండడం వల్ల మనకి లూజ్ కాంటాక్ట్ అనేది రావు. లేదంటే సాల్డరింగ్ అనేది చేసుకోవచ్చు డౌట్ ఉన్నట్లయితే. నేను ఆ వైర్ అనేది కట్ చేసుకొని నేను ఆ క్లిప్లు అనేది వేసుకుంటున్నాను. ఇన్సులేషన్ అనేది తీసేసుకోవాలి. లోపల కండక్టర్ ఉంటుంది కదా, ఆ కండక్టర్ కానీ సన్నగా ఉన్నట్లయితే 2 మడతలు పెట్టుకొని అయితే ఆ క్లిప్లకి జాయింట్ కొట్టుకోవాలి. ఒకటైతే లూజ్ కాంటాక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది లూజ్ మీద. అట్లా ఉన్నట్లయితే ఒకరు ఎక్స్ట్రా తీసుకుని మనకి ఇట్టు ఉంది కదా, కొద్దిగా అది బెండ్ కానీ చేసామంటే కొద్దిగా లూజ్ కాంట్రాక్ట్ రాకుండా ఉంటుంది. క్లిప్పింగ్ కొట్టేటప్పుడు కూడా లూజ్ లేకుండా టైట్గా అయితే కొట్టుకోవాలి. లేదంటే లూజ్ కాంట్రాక్ట్ వచ్చి ఆడ కట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే మిక్సీ ఓవర్లో హై స్పీడ్ మోటార్స్ కాబట్టి వీటిని యూనివర్సల్ మోటార్స్ కూడా అంటారు. ఇవి ఎక్కువ హై స్పీడ్ మీద స్టార్టింగ్ కరెంట్ అనేది కొద్దిగా ఎక్కువగానే తీసుకుంటాయి. లూజ్ కాంటాక్ట్ లేకుండా అయితే క్లిప్ అయితే కొట్టుకోవాలి. లూజ్ కాంటాక్ట్ ఉంటే మళ్ళీ కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఆపోజిట్ కూడా మనకి కార్బన్ బేస్ వచ్చే వైర్ ఉంది కదా, అది కూడా సేమ్ అదే విధంగా క్లిప్ అయితే కొట్టుకోవాలి. మనకి క్లిప్లు అయితే ఉంచుకున్నాం కదా, ఇప్పుడు కార్బన్ బేసెస్ అనేవి వేసుకోవాలి. కార్బన్ బేసెస్ వేసేటప్పుడు కూడా మనకి ఎప్పుడైనా సరే ఫ్రీగా ఉండాలి. లోపల ఫ్రీగా అనేది కదలుతూ ఉండాలి కార్బన్ బేస్ అనేది. ఈ కార్బన్ బేస్ అనేది ఫ్రీగా లేనప్పుడు ఏంటంటే మనకి స్ప్రింగ్ టెన్షన్ అనేది ఉండదు. ఒక్కోసారి మోటార్ కంటిన్యూటీ పోకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటాయి. అది ఒకసారి ఆలోచించుకోండి. టైట్ ఉన్నట్లయితే మనకి రఫ్ పేపర్ మీద లైట్గా రఫ్ చేసేసినట్లయితే చాలా ఫ్రీగా అయిపోతాయి. ఇప్పుడు కార్బన్ బేసెస్ అనేది వేసుకుందాం. ఇప్పుడు మనకి వైర్లు అనేటివి బయట నుంచి వచ్చే విధంగా చూసుకోండి. అంటే ఎక్కువ ఆర్మేచర్కి తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి బయట నుంచి వేసుకోండి. మనకి కార్బన్ బేసెస్ అనేటివి మనకి లూజ్గా ఉండాలి. మనకి ఫ్రీగా ఈ విధంగా ఉండాలి కార్బన్ బేసెస్ అనేది. పోయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా లాక్ అవుతాయి. పైన క్లిప్ అనేది కూడా క్లోజ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ లాకులు అయితే ఉంటాయి. లాకులు అయితే ప్రెస్ అవుతుంది. మనం అది కాక పైన ఈ క్లిప్ కూడా అది వేసుకోవాలి. సేమ్ అదే పొజిషన్లో మనకి ఆపోజిట్లో కార్బన్ బేసెస్ అనేటివి 2 కూడా ఫ్రీగా ఉండాలి. మనకి కార్బన్ బేసెస్ అనేటివి 2 పక్కల కార్బన్ బేసెస్ వేసుకున్న తర్వాత ఆ కార్బన్ బేసెస్ వేసే కింద వచ్చేసి మనకి క్లిప్పులు తగిలించేదానికి ఒక క్లిప్ అయితే ఉంటుంది. అంటే చిన్న పిన్నులు అయితే ఉంటాయి. ఆ పిన్నులకి మనం వేసిన క్లిప్పులు అనేటివి ప్రెస్ చేయాలి. దాంట్లో లూజ్ కాంటాక్ట్ లేకుండా వేసుకోవాలి. గీచుకున్నాం కదా, మనకైతే లూజ్ అయితే లేవు, టైట్గా ఉన్నాయి. లూజ్ ఉన్నట్టుంటే మనకి లాగితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి రావట్లేదు కాబట్టి మనకి బాగానే ఉంది. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలంటే ఈ 2 వైర్లు అనేటివి మనకి ఓవర్లోడ్ స్విచ్ ఇన్ అవుట్, అంటే మెయిన్ సప్లై నుంచి ఇన్ మోటార్కి పోయే వైరు అవి డైరెక్ట్ అయితే చేస్తున్నాను. మనం ఒకసారి మోటార్ రొటేషను అదేవిధంగా యాంప్స్ ఎంత తీసుకుంటుంది అనేది చూసుకోవాలి. ఏమన్నా స్పార్క్ వస్తుందా లేదనేది ఒకసారి చెక్ చేసుకుని అయితే ఫిట్ చేసేసుకోవచ్చు. వైర్లు ఏడైనా లూజ్ ఉన్నాయా లేదనేది ఒకసారి చూసుకొని అయితే నేను వస్తే సిరీస్లో పెట్టి అయితే చెక్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఓవర్లోడ్ స్విచ్కి ఇచ్చే కాడ ఒక వైర్ ఉంది కదా, మెయిన్ వైరు, దాని నుంచి మనం స్పీడ్ కంట్రోల్ అనేది చెక్ చేస్తున్నాం. మనం 3 స్టెప్పులు అయితే ఉంటాయి. 3 కంటిన్యూటీ వస్తుందా లేదనేది కూడా చెక్ చేసుకోవాలి. మనకి 3కి కంటిన్యూటీ వస్తుంది, మనకి బాగానే ఉంది. ఇప్పుడు ఒకసారి బాడీకి అయితే చూసుకుందాం. బాడీకి అయితే కూడా రావట్లేదు, మనకి పర్ఫెక్ట్గానే ఉంది. ఇప్పుడైతే ఒకసారి మనం ప్యారలల్లో పెట్టుకొని అయితే మనకి ఏమన్నా హై స్పీడ్లో మనకి ప్యారల్లో పెట్టుకోవడం వల్ల హై స్పీడ్ మీద మనకి ఆర్మేచర్ రుద్దే అవకాశం ఉంటుంది. అది ఒకసారి అయితే చెక్ చేసుకొని అయితే మనం ఫిట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మనం ప్యారలల్లో పెట్టి అయితే హై స్పీడ్ మీద అయితే ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే ఒక స్టెప్ అయితే పెట్టుకొని ప్యారలల్లో పెట్టి అయితే స్పీడ్ కంట్రోల్ అయితే ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి.
ఏమన్నా తగిలేటివి ఏమన్నా ఉన్నట్లయితే తీసుకోండి. హై స్పీడ్ మీద మనకి స్క్రూలు అట్లాంటివి ఉన్నా కూడా వచ్చి తగిలే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి మనకి సౌండ్ అయితే బాగానే వస్తుంది. మనకి ఎక్కడ కూడా తగలలేదు. అదేవిధంగా ఇంకొక స్టెప్ అయితే పెట్టుకొని అయితే చెక్ చేసుకుందాం. స్టెప్ 2లో ఇప్పుడు కూడా అయితే మనకి బాగానే ఉంది మోటరు. లాస్ట్లో స్టెప్ 3 స్టెప్ 3 కూడా హై స్పీడ్ కూడా మనకి బాగానే తిరుగుతూ ఉంది. ఇప్పుడైతే మనం ఈ మిక్సర్ గ్రైండర్లో అయితే బాడీలో అయితే ఫిట్ చేసేద్దాం ఈ మోటార్ అనేది. ఇప్పుడు పవర్ కార్డ్ కేబుల్ అనేది తీసేసుకొని ఇప్పుడు బాడీలో అయితే ఫిట్ చేసేసుకున్నాం మోటార్ అనేది. మీరు ఫస్ట్ ఏ విధంగా ఓపెన్ చేశారో అదే విధంగా ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీలో అయితే కూర్చోబెట్టేసుకున్నాం. అవి అనేది సీటింగ్ లబ్బర్స్ అనేటివి ఉంటాయి మోటార్కి 4 పక్కల 4. అంటే సీటింగ్ వైబ్రేషన్ అనేది తగ్గించే దానికోసం ఈ లబ్బర్స్ అయితే ఉంటాయి. 4 పక్కల 4 ఉంటాయి. అవి ఉన్నాయా లేవో అనేది చూసుకోండి. లేదంటే మోటార్ అన్బ్యాలెన్స్ వస్తుంది. లేకుంటే సౌండ్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మిక్సర్ గ్రైండర్ తిరిగేటప్పుడు వైబ్రేషన్ సౌండ్స్ అనేటివి ఎక్కువ వస్తాయి. ఆ లబ్బర్ల మీద ఏంటంటే మనకి అంత సౌండ్ అనేది ఒకరు తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దానికోసం అయితే లబ్బర్స్ అయితే వేస్తారు. ఇది వచ్చేసి మోటార్ పైన వస్తుంది. టాప్ పొజిషన్లో అయితే వస్తుంది. మనకి మోటార్ పైన అనేది పెట్టేసుకొని ఆ టాప్ కవర్ అనేది పెట్టుకొని ఇప్పుడు ఇది కూడా మనం టాప్ పైన అనేది పెట్టుకునేసి ఉల్టా అనేది తిప్పేసి మనం ఇప్పుడు స్క్రూలు అనేది వేసుకోవాలి. అంటే తిరగతిప్పేసి మనం స్క్రూలు అనేది వేసుకుందాం. ఆ 4 స్క్రూలు అనేది మనకి నీట్గా అనేది బిగించుకోవాలి. ఆ బిగించిన తర్వాత మోటార్ అనేది కదలకూడదు. ఇప్పుడు అనేది మనం స్పీడ్ కంట్రోల్ స్విచ్ అనేది పొజిషన్ అనేది చూసుకోవాలి. మనకి మార్కింగ్ పాయింట్ అనేది 0 కాడ ఉండాలి. ఆఫ్ పొజిషన్లోకి వచ్చినప్పుడు అయితే చూసుకొని అయితే బిగించుకోవాలి. లేదంటే మనం మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది. ఓయిల్ అనేవి కిందకు వచ్చాయి. ఇదైతే సీటింగ్ కరెక్ట్గా అయితే సరిపోయింది. ఇప్పుడైతే స్క్రూలు అయితే బిగించుకోవాలి స్పీడ్ కంట్రోల్ స్విచ్ అనేది. ఈ స్క్రూలు బిగించి అయితే ఒకసారి చూపిస్తాను మీకు. స్క్రూలు అయితే లూజ్ లేకుండా అయితే బిగించేసుకుంటున్నాం కదా. మనం స్క్రూలు అయితే బిగించడం అయిపోయింది. ఈ నాబ్ అనేది ప్రెస్సింగ్ మనం మార్కింగ్ పాయింట్ అనేది కరెక్ట్గా వచ్చింది చూసారు కదా. ఇప్పుడు అనేది లోపల అనేది ఈ రెండు వచ్చేసి ఓవర్లోడ్ స్విచ్ సంబంధించింది. ఇప్పుడు బాటమ్ సైడ్ అనేది క్యాప్ అనేది తీసుకొని దానికి ఓవర్లోడ్ స్విచ్ అయితే కనెక్ట్ చేస్తుంది. దానికైతే ఫిట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనకి ఓవర్లోడ్ స్విచ్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి కదా, క్లిప్పులు అనేటివి కనెక్ట్ చేసుకోవాలి. లూజ్ లేకుండా ఒకవేళ లూజ్ ఉన్నట్లయితే కటింగ్ లేకపోతే మనకి ప్రెస్సింగ్ అయితే చేసి అయితే బిగించుకోవాలి. ఇది ఒక రూవ లూజ్ ఉంది కాబట్టి నేను ప్రెస్సింగ్ అయితే చేసి బిగిస్తాను. ఇవి లూజ్ ఉన్నా కూడా మనకి ఓవర్లోడ్ స్విచ్ అనేది హీట్ మీద కరిగిపోయే అవకాశాలు ఉంటాయి. దానికోసం ఏంటంటే లూజ్ కాంటాక్ట్ తేడా ఉండకూడదు. ఇవి ఏంటంటే హై స్పీడ్ మోటార్స్ కాబట్టి కొద్దిగా లోడ్ అనేది పడుతుంది, స్టార్టింగ్ లోడ్ అనేది. ఇప్పుడు వచ్చేసి వైర్స్ ఏమైనా లోపల తగులుతున్నాయి అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీరు కొత్త వాళ్ళైతే. ఇదైతే ఈ వైర్ అనేది కనెక్ట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ సీటింగ్లు అనేది. సీటింగ్లో కూర్చోబెట్టిన తర్వాత మనకి 5 స్క్రూలు ఉన్నాయి కదా, ఆ 5 స్క్రూలు అనేది ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత అయితే లాస్ట్లో అయితే ఒకసారి మీకు అయితే చూపిస్తాను. స్క్రూలన్నీ బిగించుకొని అయితే మీకు ఒకసారి లాస్ట్లో స్క్రూలన్నీ అయితే బిగించేసాం కదా. ఇప్పుడు ఒకసారి చూద్దాం. స్క్రూలన్నీ బిగించుకున్న తర్వాత మనకి ఇది ప్రెస్సింగ్ నాబ్ కాబట్టి మనం ప్రెస్సింగ్ చేసేసుకోవచ్చు. సీటింగ్లో పెట్టుకొని అయితే ప్రెస్సింగ్ చేసేసుకోండి. మనకి ప్రెస్సింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ప్రెస్సింగ్ అయిపోయింది కాబట్టి ఒకసారి అయితే మీకు సిరీస్లో పెట్టయితే ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. మనకి సిరీస్లో అయితే బాగానే చూపిస్తుంది. అదేవిధంగా ప్యారలల్లో పెట్టయితే చూపిస్తాను. మనకి పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. ఇప్పుడు యాంప్స్ కూడా చూడాలంటే ఒకసారి చూపిస్తాను మీకు. మీరు యాంప్స్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఎంత తీసుకుంటుంది అనేది. మనకి పర్ఫెక్ట్గా అయితే యాంప్స్ అయితే తీసుకుంటుంది. మోటార్ అయితే బాగుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.